నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కృష్ణకాంత్ సార్ ఆదేశాల మేరకు కావలి పట్టణంలో 18వ తేదీ సాయంత్రం 7 గంటల టైంలో మేము ఉడమగుంట జగనన్న కాలనీలో మొత్తం టోటల్గా ఇళ్ళన్నీ కూడా తనిఖీ చేశాము. దానిలో ఒక ఇంటి కన్స్ట్రక్షన్లో ఉంది ఒక ఇల్లు. ఆ ఇంట్లో మాకు దాదాపు 3 కేజీల 965 గ్రాముల గంజాయి ప్యాకెట్లు దొరికాయి. ఆ గంజాయి ప్యాకెట్లు తెచ్చి సీజ్ చేసి కేసు కట్టినాము. ముద్దాయిల కోసము సెర్చ్ చేశాము. ముద్దాయిల కోసం సెర్చ్ చేసినప్పుడు 20వ తేదీ వాళ్ళు సాయంత్రం 5:30 గంటలకి ఉడంగుంట అవుట్స్కట్స్ నుంచి బెంగళూరు వెళ్ళేందుకు రెడీ అయిపోతున్నారు ముద్దాయిలు, 3 ముద్దాయిలు. వాళ్ళు ఒకడు వచ్చేసి గోసల గోపీకృష్ణ, తండ్రి మాధవరెడ్డి 21 ఇయర్స్. రెండో వ్యక్తి అల్లాడి మణి, తండ్రి రమణయ్య, వయసు 20 సంవత్సరాలు. మూడో వ్యక్తి సుధర్తి అన్వేష్, తండ్రి మాలకొండయ్య, వయసు 20 సంవత్సరాలు. వీళ్ళు మొదట ఇద్దరు కూడా బుడంగొండ గ్రామానికి చెందినవారు. గోసల గోపీకృష్ణ, అల్లాడి మణి. సుధర్తి అన్వేషణ అతను ముసునూరు గ్రామానికి చెందినవాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నట్టు ఇంట్రాగేషన్లో తేలింది. వీళ్ళు పాడేరు ఏజెన్సీ ప్రాంతంకి వెళ్ళి అక్కడ గంజాయి పెద్ద ప్యాకెట్స్ కొని తెచ్చుకొని ఇక్కడ చిన్న ప్యాకెట్స్గా చేసి అమ్మి వచ్చిన ఆదాయంలో జల్సాలు చేస్తూ చిన్న వయసులో జల్సాలు చేస్తున్నట్టు మాకు ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఈ విషయంగా ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి మేము ఈరోజు రిమాండ్కు పంపించడం జరుగుతుంది. ఇదే విధంగా మన కావలికి సబ్ డివిజన్ సంబంధించి ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలు కానీ గంజాయి కానీ ఇట్లాంటివి ఎలాంటివి కూడా ఉండకూడదని మా యొక్క ఆఫీసర్స్ ఆదేశాల మేరకు గట్టిగా పనిచేస్తామని హామీ ఇస్తున్నాం. కావలి పోలీస్ డిఎస్పీ శ్రీధర్, కావలి.